42% రిజర్వేషన్ విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎప్పుడు వ్యతిరేకిస్తున్నాం? మేము ఆ పూర్తి 42% పూర్తి రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలంటున్నాం. మీరు ఇస్తారు బీసీలకే, పూర్తి 42% బీసీలకే ఇవ్వాలంటున్నాం. మేము ఇస్తే పక్క ప్రధానమంత్రి కలుద్దాం, అందరం పోయి ఒప్పించే బాధ్యత మాది. పూర్తి 42% రిజర్వేషన్లను బీసీలకు ఇస్తే ఒప్పించే బాధ్యత మాది. నేను స్పష్టం చేసిన, మా కిషన్ గారు స్పష్టం చేశారు, రామచంద్ర గారు స్పష్టం చేశారు. మీరు ఏమంటున్నారు? దానిలో 10% వాళ్ళు కలిపారు, ముస్లిం కలిపారు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ లో నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో ముస్లింలు ఆల్రెడీ లబ్ధి పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం జనాభా ఎంత అంటే 12% చిల్లర 12% ఈడబ్ల్యూఎస్ ద్వారా ఆల్రెడీ రిజర్వేషన్ పొందుతున్నారు. ఇవాళ 10% రిజర్వేషన్ ఇస్తే 100కు 100% ప్రతి ముస్లిం కూడా రిజర్వేషన్ పొందుతున్నాడు. మరి హిందువులు ఏం పాపం చేశారు, బీసీలు ఏం పాపం చేశారు అంటున్నాను. కేసీఆర్ యొక్క సర్వేలో బీసీ జనాభా ఎంత అంటే 51%. రేవంత్ రెడ్డి గారి సర్కార్ యొక్క సర్వేలో కులగణనలో బీసీల జనాభా ఎంత అంటే 46%. మరి 5% ఏరవేరు. మరి 5% అంటే 18 లక్షల మంది అనుకుంటారు. వాళ్ళు ఏరవేరు, వాళ్ళు లెక్కలేవి, వాళ్ళ పత్రాలు లేవి. ఇప్పుడు ఆల్రెడీ బీసీలకు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నది అంటే మంచిగా 27% ఆల్రెడీ రిజర్వేషన్ ఉన్నది. బీసీలకు 27% రిజర్వేషన్ ఉంది. ఇలా రేవంత్ రెడ్డి గారు అనేది 42%లో 10% ముస్లిం చేస్తే ఇచ్చేది ఎంత? వాళ్ళు 32%. 42లో 10% ముస్లిం చేస్తే బీసీలకు వచ్చేది ఎంత? 32%. 32% అంటే ఆల్రెడీ 27% ఉండనే ఉండే. నువ్వు ఇచ్చేది ఎంత? 5% ఇచ్చేది. నువ్వు 27% ఆల్రెడీ ఉన్నది, 10% ముస్లిం తీసేస్తే నువ్వు ఇచ్చేది 5%. ఇది బీసీలకు అన్యాయం చేసేట కాదా? అందుకే పూర్తి 42% బీసీలకి ఇవ్వాలంటున్నాం మేము. మీరు ఓటు బ్యాంక్ రాజకీయ